ఆరోగ్యశ్రీని ఎలా ఉపయోగించుకోవాలో ముమ్మర ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఉచితంగా 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 పై దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు, చీఫ్ సెక్రటరీ, మంత్రి విడుదల రజని తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్రింద ఇంటింటికి తిరిగి జల్లెడ పట్టాలని, క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని గుర్తించి వారికి పూర్తిగా నయమయ్యే వరకు చేయి పట్టి నడిపించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలో, 25 లక్షల వరకు సేవలు ఎలా పొందవచ్చు, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీపై అధికారులతో చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష అమలు పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుని డ్రైవ్ చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల స్థితిగతులపైన సమీక్షించారు. అవసరమైన ఎక్విప్మెంట్పై దృష్టి సారించాలన్నారు. 1338 క్యాంపులు నిర్వహించగా క్యాంపుల్లో స్పాట్ టెస్టింగ్ 92,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్య సేవలు పొందారని అధికారులు వెల్లడించారు. అంగన్వాడీల సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీల సమ్మె విరమింపచేసేందుకు మంత్రుల కమిటీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ వేతనాలు పెంచాల్సిందేనని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రస్తుత తరుణంలో అంగన్వాడీల వేతనాల పెంపు ఏమాత్రం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలకు మంత్రి బొత్స, సలహాదారు సజ్జల, అంగన్వాడీ సంఘాల నేతలు హాజరయ్యారు. అంగన్వాడీలతో సమ్మె విరమింపచేసేలా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ వేతనాలు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రస్తుత తరుణంలో వేతనాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అంగన్వాడీల సమ్మెపై సచివాలయంలో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జలు చర్చలు జరిపారు. 5 ఏళ్లు పూర్తయ్యాక వచ్చే ప్రభుత్వంలోనే వేతనాల పెంపు వీలవుతుందని అంగన్వాడీలకు మంత్రులు బొత్స, సలహాదారు సజ్జల తేల్చి చెప్పారు. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు పెంచేందుకు ఏమాత్రం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో చర్చలకు ఎందుకు పిలిచారని మంత్రుల కమిటీని అంగన్వాడీ సంఘాల నేతలు నిలదీశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అతిపెద్ద పండుగ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ వృత్తిలో ఉన్నా సంక్రాంతి పండుగ రోజున సొంత గ్రామాలకు వెళ్లడం సంక్రాంతి పండుగ ప్రత్యేకమని చెప్పారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారు సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది సంవత్సరాలుగా నూతన వరవడితో మంచి సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైందని అన్నారు. ఏ వృత్తిలో ఉన్నా సంక్రాంతి పండుగ రోజున సొంత గ్రామాలకు వెళ్లడం సంక్రాంతి పండుగ ప్రత్యేకమని చెప్పారు. 500 ఏళ్ల పోరాట ఫలితం అయోధ్య రామమందిర నిర్మాణమని, ఈ నెల 22న రామమందిరం ప్రారంభం కావడం సంక్రాంతి ప్రత్యేకమని వెల్లడించారు. సంక్రాంతి పండుగ అయినప్పుడు మన జన్మస్థానానికి వెళ్ళాలి, మన సొంత ఊరికి వెళ్ళాలి, సొంత గ్రామానికి వెళ్ళాలి, సొంత పొలాలను చూడాలి. మనము ఏ బావిలో స్నానం చేసాము, చిన్న ఉన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నాము, మన కుటుంబ పెద్దలు ఎవరు ఉండేటప్పుడు, గ్రామంలో ఎక్కడ ఉండేవాళ్ళము, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దల ఉత్సవాలను, పెద్దలతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా రావడం అనేటువంటిది మంచి శుభసూచకమని ఈ సందర్భంగా మనయేస్తూ, మరి ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకత. మనకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి అంటే సంప్రదాయం, సంస్కృతి కలిపి జరిపే పెద్దల పండుగ అని పేర్కొన్నారు. ఇదే స్వామి వివేకానంద జయంతి కూడా నేడు రావడం మంచి రోజు అని అన్నారు. 39 ఏళ్ల వయసులో తనువు సాలించిన మహనీయుడు స్వామి వివేకానంద అని, సొంత గ్రామం అంటే నాకు అభిమానమని వెల్లడించారు. అందరికీ అదే విధంగా అభిమానం ఉండాలని,
సొంత గ్రామం అంటే అభిమానం కాబట్టి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తనను గతంలో నియమించారని చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే సరిపోతుందని, ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గమనించాలని కోరారు. మన ఊరిని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుగా కొద్దిగా ఏదైనా చేయాలా అనే భావన ఈ సంక్రాంతి పండుగ మనకు అందిస్తుంది. 3వ రోజు కరువు పండుగ. పశుపక్షాలను సైతం గౌరవించే జాతి మా తాత నాకు చిన్నప్పుడు చెప్తుండేవాడు, శబ్దచేయం జరిగేది, ధ్వనచేయం జరిగేది, పక్షులు వచ్చే ఇతిహాసం ఉంటాయి, కొన్ని మంచేది ఆ యొక్క ధాన్యాలు ఇవన్నీ కూడా తింటూ ఉంటాం. అందుకే ఇవాళ ఈ కార్యక్రమం కూడా మీకు సంఘం తక్కువ, మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కాస్త వినడం, తర్వాత అందరం కలిసి భోంచేయడం. సంక్రాంతిలో మన ఇంట్లో అరిసెలు, లేకపోతే మన రేగుపళ్ళు, లేకపోతే మన తేగలు, లేకపోతే మన సద్ద పూరులు, లేకపోతే మన కొబ్బరి పూరులు, లేకపోతే మన తున్నుండలు, లేదా శనగముండలు, ఇలాంటివన్నీ మన గ్రామాల్లో తింటూ ఉంటాం. ప్రజలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆరోపించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న నేతలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి నీ సొంత సామాజిక వర్గాన్ని దళితుల మీదకు వదులుతారా అని నిలదీశారు. షాడో ఎమ్మెల్యేలతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టేందుకు బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆరోపించారు. మొత్తం 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలను రాష్ట్రంలోని 4 కుటుంబాలు వాటాలు వేసుకుని పంచుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలు మిథున్ రెడ్డి, కృష్ణా, గుంటూరు, సజ్జల, ప్రకాశం జిల్లా బాలినేని, రాయలసీమ పెద్దిరెడ్డికి, మాంట్రింగ్ ధనుంజయ రెడ్డికి అప్పగించారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి వర్గం పెత్తనమేంటని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన దళిత శాసనసభ్యులను కాదని జగన్ రెడ్డి సొంత వర్గాన్ని ప్రజలపై రుద్దడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ షాడో ఎమ్మెల్యేలను దళితులపై రుద్దుతావా అని ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న నేతలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి నీ సొంత సామాజిక వర్గాన్ని దళితుల మీదకు వదులుతారా అని నిలదీశారు. 36 రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తా ఉన్నారు. చాలా దారుణం. ఇది మొత్తం కూడా ఈ 4 ప్రధానంగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర. వీళ్ళకి ఏం పని అండి అసలు? విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో ఏం పని? ఆ ఉత్తరాంధ్రలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అరకు, పాడేరు, రంపచోడవరం, అదేవిధంగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు. ఈ నియోజకవర్గాలు ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాల్లో టూరిజం, మైనింగ్ అత్యధికంగా ఉంటుంది. వీటిని దోచుకోవడానికి ఇక్కడ పెత్తనం కావాలి విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి. ఇక్కడ దీనికి పోటీపడి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటారు. అదేవిధంగా పాడేరు కాన్స్టిట్యున్సీలో చింతపల్లి ప్రాంతంలో బాక్సైటు, లాటరైటు, రంగురాళ్లు, క్వాడ్జి ఈ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టడానికి వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి పెత్తనం కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళి షాడోలుగా అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. ఇలా ఎమ్మెల్యేలకి, ఎంపీకి అక్కడ ఎన్నుకోబడ్డటువంటి వారికి లేనటువంటి ప్రోటోకాల్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వెళ్తే అక్కడ అధికారులు విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చేస్తుంటారు. చాలా దారుణమైన పరిస్థితి. ప్రతి చోట ఎస్టీల మీద వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎస్టీల మీద పెత్తనం చేపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు కాబట్టి ఇతని వర్గాన్ని వాళ్ళ మీద పెత్తనాన్ని పెడతా ఉంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై నిన్న విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. విగ్రహం ప్రారంభోత్సవం వేదిక వద్ద తగిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. విజయవాడలో స్థలాభావం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై నిన్న విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ
ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేయాల్సిన ఏర్పాట్లు, అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని జిల్లాల నుండి అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు వేలాదిగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. విగ్రహం ప్రారంభోత్సవం వేదిక వద్ద తగిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రారంభోత్సవం రోజున ఒకేసారి వేలాది మంది తరలి రావడం వల్ల విజయవాడలో స్థలభావం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని, కావున అందరూ అదే రోజు రాకుండా ఆ తర్వాత వారం రోజుల పాటు అనగా 26వ తేదీ వరకు వారోత్సవాలుగా నిర్వహించి వచ్చేలా చేస్తే బాగుంటుందని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కావున 19వ తేదీ ప్రారంభోత్సవం తర్వాత వారం రోజుల పాటు ప్రతిరోజు 2-3 జిల్లాల నుండి 20,000 మంది వరకు ప్రజలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ఇతర ప్రతినిధులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని, ఆ దిశగా తగిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల ద్వారా నివేదికలు సేకరించి ఆ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. వైసీపీలోకి రావటం ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఎంపీ కేశినేని నాని అన్నారు. అందరం కలిసి పనిచేస్తామని, టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాగా అందరం సమిష్టిగా ఉంటామన్నారు. 7 నియోజకవర్గాలు గెలుపు దిశగా ముందుకు వెళతామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయానికి ఎంపీ కేశినేని నాని వెళ్లారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసిన ఎంపీ నివాళులర్పించారు. తొలిసారిగా పార్టీ కార్యాలయానికి రావడంతో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయభాను, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జి ఆసిఫ్, మేయర్, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నేతలను, కార్యకర్తలను దగ్గరుండి ఎంపీ కేశినేని నానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాగా అందరం సమిష్టిగా ఉంటామన్నారు. 7 నియోజకవర్గాల గెలుపు దిశగా ఆప్యాయంగా ఆహ్వానించాలని చెప్పారు. 4 రోజుల క్రితం గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికే దొంగిలించిన 600 కోట్ల రూపాయలను 4 రోజుల్లో గ్రామ పంచాయతీల, మండల పరిషత్తుల, జిల్లా పరిషత్తుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి, మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకు, సొంత పథకాలకు వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 629 కోట్ల రూపాయలు వెంటనే తిరిగిమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ 988 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సహించేది లేదు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అధికారులు, కేంద్ర అధికారులు చాలా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ గ్రామీణ ప్రజలకి ఇవ్వమని చెప్పి 988 కోట్ల రూపాయలు పంపించాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ వాళ్ళ కేవలం 393 కోట్ల రూపాయలే విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు దొంగిలించాలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది.
ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకుని సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్ఆర్సీపీలో చేరారని తెలిపారు. కేశినేని నానికి వైఎస్ జగన్పై అభిమానం ఉన్నా చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏ చెప్పినా దానికి మేమందరం కూడా శిరస వహిస్తాం. దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసు. మనసులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్తాడు తిట్టమని, తిడుతూ ఉంటారు, ఇవన్నీ కామన్గా జరిగాయి. కానీ నిజమేంటో తెలుసుకున్నాడు కాబట్టి, ఎక్కడ మంచి మనసు ఉందో తెలుసుకున్నాడు కాబట్టి, ఎక్కడ పరిపాలనా దక్షుడు ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాడు కాబట్టి కేశినేని గారు వచ్చారు, ఆహ్వానించాం. ఆయన మా తరపున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేసి రమ్మంటే ఆ యుద్ధం చేసి రావడమే. ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించవలసిన నా బాధ్యత నాది, ఎక్కడ ఎవరన్నా సహకరించవలసిన బాధ్యత మనసు నాది. అంతకుముందు పార్టీ వాళ్ళకి సంబంధించిన నిర్ణయం మా దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయకుడు కావాలి, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి నాని గారు వచ్చారు. 100% విజయవాడ పార్లమెంట్ స్థానం ఇచ్చారు. డెఫినెట్గా ప్రజల అభిమానం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులకే సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్లు కేటాయించారని తెలుగు సాహిత్యం అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని అద్దంకి రాజా ఆధ్వర్యంలో సంఘమిత్ర 2024 జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి లక్ష్మీపార్వతి, కొమ్మినేని శ్రీనివాసరావు, షేక్ షఫీ పలువురు విచ్చేశారు. సోషల్ వర్క్ చేసేవారిని గుర్తించి గౌరవించడం సామాన్య విషయం కాదన్నారు. స్వామీజీ తన బోధనల ద్వారా చేసిన మానవీయ విలువలు, జీవన విధానం ప్రజలందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. వివేకానంద స్వామీజీ ప్రపంచంలో మనుషులంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని చెప్పారు. సమాజంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని ఘనంగా సత్కరించింది, గౌరవిస్తున్నామని అద్దంకి రాజా తెలియజేశారు. అందువలన వివేకానంద స్ఫూర్తి ఆశయాలు అన్ని కులాలు, అన్ని మతాలు సమానమనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. అక్కడ లోకల్గా ప్రజలందరి అభిప్రాయాలు సేకరించి అందుకే ఇంత లేట్ అవుతూ ఉంది. కొద్దిగానే ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉన్నారు. అలాంటి సీట్ రాని వాళ్ళని మళ్ళీ ఆ పార్టీ గౌరవిస్తుంది, ఇంకో పదవి ఇచ్చి మీరు అందువల్ల పార్టీకి పనిచేయండి అని చెప్తే కొంతమంది స్వార్థంతో బయటకు వెళ్తున్నారు, విమర్శిస్తున్నారు. అందువలన వాటన్నింటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం, నిజమైన సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. ఇంతమంది బీసీలకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతమంది బీసీలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చారండి? ఎవరు అనామకులైన అసలు ఎవరండి ఆ అబ్బాయి? ఎవరు మన తిరుపతి ఎంపీగా నిలబడ్డటువంటి అతను ఎవరికైనా తెలుసా? అట్లాంటి గురుమూర్తి అతన్ని నిలబెట్టి ఎంపీగా గెలిపించుకున్నాడు. అలాగే రాజ్యసభ పంపిన వాళ్ళు కూడా ఇట్లా ఒక నిజమైన సామాజిక విశ్లేషణతో నిజానికి మరి అందరూ రెడ్లకే ఇచ్చేయాలి కదా. ఆయన రెడ్లు కూడా బాధపడ్డారు కదా, కానీ అలా కాదు. ఆయన ఇప్పటికైనా సరే సమాజంలో వెనుకబడి కులాలకి దేశభక్తి అంటే దేశం ఉంటే మట్టి కాదు, దేశం ఉంటే మనుషులు అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. మనము మరి తోటి మనుషులకి మనం సహాయపడాలి, సేవ చేయాలి. కనీసం ఒక వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక రకమైన సేవనే అన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నామో
స్వామి వివేకానంద గారి వారి యొక్క మెసేజ్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినటువంటి మెసేజ్ మనం చూసుకుంటే సనాతన ధర్మం గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పారు. వారు చికాగోలో చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదైతే వారు స్పీచ్ మొదలుపెట్టారో ప్రపంచం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా మేము జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జాతీయ స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ వేదికలైన థాయిలాండ్, మలేషియా, దుబాయ్ దేశాల్లో కూడా ప్రవాస భారతీయుల సహకారంతో మేము తెలుగు భాష కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, సంస్కృతి కోసం. అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఫస్ట్ కార్యక్రమంగా ఈ విజయవాడ చారిత్రాత్మక మహానగరంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 25 మందికి సంఘమిత్ర పేరుతో అవార్డులు ఇవ్వడం జరిగింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ అవసరాలకు ఎంత పరిధిలో భవనాలు నిర్మించారో చెప్పాలన్నది. స్థలాలు, భవనాలు వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. సమావేశాల కోసమే విశాఖలో కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడ వేదికగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి శ్రీహరి తెలిపారు. వివాహం కాని యువతులు, సంతానం లేని మహిళలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే తమ దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయని తెలిపారు. నగరంలోని ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపకులు కన్వీనర్ మందలపర్తి శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. మందలపర్తి శ్రీహరి మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో ఉదయం 10 గంటల నుంచి గోదా రంగనాథస్వామి కళ్యాణం, పుష్పయాగం అత్యంత వైభవపేతంగా జరగనున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. వివాహం కాని యువతులు ఈ కళ్యాణ మహోత్సవం తిలకిస్తే సత్వరమే వివాహం జరుగుతుందన్నారు. సంతానం లేని వారు జీలకర్ర, బెల్లం తింటే పిల్లలు పుడతారని తెలిపారు. తలంబరాలు, బియ్యం అక్షింతలుగా స్వీకరిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్లు సత్యశ్రీహరి తెలియజేశారు. ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదారంగనాథులకి వివాహ మహోత్సవం. గోదాతల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. దీనికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎవరైతే వివాహం కాని యువతి యువకులు ఉంటారో వారందరికీ కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క దేవతామూర్తుల్లో ఉండే మాలలు, పుష్పమాలలు వారికి కన్నా ధరింపజేస్తే శీఘ్రంగా వివాహమైన సంఘటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి. లోక కళ్యాణం కోసం చేసే ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. మరి మన మందిర అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపతి సత్యశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించే దంపతులు మద్దు వెంకటేశ్వర్లు, శ్రీదేవి గారు ఈ కళ్యాణాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదములు, అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి వారి కుటుంబానికి మంచి జరిగేటట్టు